పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం నేడు విడుదలవుతుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 రాత్రి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. 2 ప్రభుత్వాలు టికెట్ల ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంతో భారీగా రేట్లు పెంచేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ వసూలు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓజీ మూవీ సెన్సార్ నుంచి స్టోరీ వరకు బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా సినిమాకు సంబంధించి అన్ని వివరాలు మీకోసం. పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇదే. ఇటీవల కాలంలో ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ కనిపిస్తుంది. పవన్ అభిమానులైతే చాలా రోజుల నుంచే ఓజీ ఓజీ అంటూ ఊగిపోతున్నారు. బాక్స్ ఆఫీస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈజ్ బ్యాక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లోకి రాబోతున్న తరుణంలో సినిమా బిజినెస్, సెన్సార్, రన్ టైం వంటి పలు ఆసక్తికరమైన విషయాలు ఈ రివ్యూలో చూద్దాం. ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. అంతకంటే ముందుగా ఇవాళ సెప్టెంబర్ 24 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బుధవారం రాత్రి 10 గంటలకు పెయిడ్ ప్రీమియర్లు వేస్తుండగా తెలంగాణలో 1 గంట ముందుగా రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అంటే ఈ రోజు అర్ధరాత్రికే సినిమా ఎలా ఉందనే టాక్ బయట వచ్చేస్తుంది. ఇక ఏపీలో టికెట్ పై ₹1000, తెలంగాణలో 800 అదనంగా పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బ్లాక్ డబుల్ రేట్ కి అమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఓజీ సినిమాకి తొలి రోజు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ ద్వారా $3 మిలియన్ పైగా కలెక్షన్స్ వచ్చాయి. ప్రీమియర్లతో కలుపుకొని ఇండియాలో 45 కోట్లు వసూలు చేసింది. దీనితో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 75 కోట్లు వసూలు చేసింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతిపెద్ద ఓపెనర్. షోలు ప్రారంభమయ్యే సమయానికి ప్రీ సేల్స్ లో దాదాపు 100 కోట్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓజీ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చింది అంటే పెద్దలు మాత్రమే థియేటర్లలో ఈ సినిమా చూడాలి. మూవీలో మితిమీరిన హింస, రక్తపాతం ఉండటం వల్లనే అడల్ట్స్ కి పరిమితం చేశారు. అప్పటికి కొన్ని మోస్ట్ వైలెంట్ సీన్స్ కి కత్తెర వేశారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఏ సర్టిఫికెట్ పొందిన ఫస్ట్ మూవీ ఇదే. దాదాపు 3 గంటల నిడివితో థియేటర్లలో రాబోతుంది. సెన్సార్ చేసిన తర్వాత 2 గంటల 54 నిమిషాలకు రన్ టైం లాక్ చేశారు. ఓజీ సినిమా కథంతా ఓజాస్ గంభీరా అనే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ చుట్టూ తిరుగుతుంది. 10 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన భార్య పిల్లలతో అజ్ఞాతవాసం గడుపుతున్న గంభీరా ఓమి బావు అనే గ్యాంగ్స్టర్ మట్టు పెట్టడానికి ముంబైకి తిరిగి వస్తాడు. అందుకు దారి తీసిన పరిస్థితులేంటి, అసలు ఓజీ బాంబే విడిచి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడున్నాడు, ఏం చేశాడు, తిరిగొచ్చిన తర్వాత ఓజీ మధ్య ఫైట్ ఎలా సాగింది అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ట్రైలర్ లోనే కథేంటనేది హింట్ ఇచ్చారు. కాకపోతే మరిన్ని సర్ప్రైజ్లు, ట్విస్టులు ఉండబోతున్నాయని తెలుస్తుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా ప్రియాంక ఆరుల్ మోహన్ నటించింది. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి, శుభలేఖ సుధాకర్, సుదేవ్ నాయర్, హరీష్ ఉత్తమన్, తేజ్ సప్రు, రాహుల్ రవీంద్రన్, రావు రమేష్, అభిమన్యు సింగ్, ఉపేంద్ర లిమాయే, అజయ్ ఘోష్, సౌరవ్ లోకేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఓజీ చిత్రానికి 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు టాక్. ఓటీటీ రైట్స్ 81 కోట్లకు అమ్ముడైతే హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లకు, ఆడియో హక్కులు 16 కోట్లకు విక్రయించారు. శాటిలైట్ హక్కులు కాకుండానే నాన్ థియేటర్ ద్వారా 113 కోట్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. థియేటికల్ రైట్స్ విషయానికి వస్తే ఆంధ్ర ఏరియాను 80 కోట్లకు, నైజాం 50 కోట్లు, సీడెడ్ 23 కోట్లు, కర్ణాటక 7 కోట్లు, ఓవర్సీస్ 13 కోట్లకు విక్రయించారని టాక్. ఇంకా శాటిలైట్, మిగతా ఏరియాల థియేటర్ల హక్కులు అన్ని కలుపుకుంటే 300 కోట్లు అవుతుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.